హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ వేలో క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని వాటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి తగినన్ని నీళ్ళు పోయాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ ఓవర్ కుక్ చేయకూడదు. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టుకుందాం. వీటిని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో ఒక 3 చెంచాల ఆయిల్ వేసేసి ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసి వేయించుకోవాలి. వీటిని ఆల్రెడీ కొద్దిగా కుక్ చేసాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో ఒక 3 చెంచాల ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవి కాస్త ఎర్రగా అయిన తర్వాత వీటిలోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఫ్రైని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ఫ్రై చేసుకుంటే మనం అన్నంలోకి, చపాతీలోకనే కాదండి, అలాగే స్పూన్తో తినేసేంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.